యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. రీసెంట్గా కేరళ కొచ్చి కోస్ట్ దగ్గర ఒక పెద్ద కార్గో నౌక, లైబీరియా దేశానికి చెందిన ఎంఎస్సి ఎల్సా 3 అనే నౌక, ఆ నౌక బోల్తా పడింది, క్యాప్సైజ్ అయిందనమాట. షిప్ రెక్కే జరిగింది. మొత్తం హల్ లీకేజ్ అయిందా, హైసీస్ వల్ల ఇంబ్యాలెన్స్ అయిందా, మాన్సూన్స్ వల్ల ఏమైనా ఇంబ్యాలెన్స్ అయిందా, ఇవన్నీ పక్కన పెడితే హల్ లీకేజ్ అయింది, ఆయిల్ స్పిల్ కూడా జరిగిందంట. అయితే దానిలో చాలా కంటైనర్ బాక్సులు, దానిలో కొంత కాల్షియం కార్బైడ్ కంటైనర్స్ కూడా ఉన్నాయంట. ఈ మొత్తం పెద్ద మహాసముద్రంలో తేలుతున్నాయి అన్నమాట. అవి పట్టుకోవడానికి కానీ క్యాచ్ చేయడానికి కూడా కష్టం అవుతుంది. దీంతో కేరళలో ఎన్విరాన్మెంటల్గా మెరైన్ ఎన్విరాన్మెంట్ దెబ్బతిందంట. అంతేకాదు అక్కడ ఆర్థికంగా కూడా దీనివల్ల నష్టం రాబోతుందని చెప్పి అక్కడ గవర్నమెంట్ ఇమీడియట్గా ఇది స్టేట్ డిజాస్టర్గా ప్రకటించిందనమాట. స్టేట్ డిజాస్టర్గా ప్రకటిస్తే గవర్నమెంట్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సంబంధించి ఫండ్స్ మొబిలైజ్ చేయొచ్చు, అక్కడ రిసోర్సెస్ మొబిలైజ్ చేయొచ్చు, వాళ్ళ పర్సనల్ అంటే వాళ్ళు హెల్ప్ చేయడానికి వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి కూడా డబ్బులు తీయచ్చు అనమాట. అందుకనే ఈ షిప్ రెక్కేజ్ని, ఏదైతే లైబీరియా షిప్ కేరళ కొచ్చి కోస్ట్ దగ్గర ఆ రెక్కేజ్ ఉందో మనకు తెలుసు. కేరళకి దాదాపు 640 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉందన్నమాట. ఈ షిప్ రెక్కేజ్ మొత్తం చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్స్, చాలా దానిలో ఉన్న డెబ్రీ అంతా కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందంట సముద్రంలో. దీనివల్ల కేరళ కోస్ట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందంట. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్గా, ఎకనామికల్గా, సోషల్గా కేరళకి ప్రభావం పడుతుందంట. అంతేకాదు మనందరూ తెలుసు, పెద్ద పెద్ద షిప్ కంటైనర్స్ ఇవన్నీ కూడా ఆయిల్ స్పిల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు, పెద్ద పెద్ద నౌకల్లో ఆయిల్ స్పిల్ అంటే దానిలో ఉన్న ఆయిల్ బయటకు స్పిల్ అయిపోయినప్పుడు ఆ తేలాడుతూ ఆయిల్ మొత్తం అక్కడ మెరైన్ ఎన్విరాన్మెంట్ కూడా పాడు చేస్తాయి అనమాట. సో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కేరళకు వచ్చింది. అంతేకాదు అక్కడ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్లో ఉన్న దాదాపు 60-70 కంటైనర్స్ 38 కిలోమీటర్స్ దూరంలో, 40 కిలోమీటర్స్ దూరంలో చాలా ఫాస్ట్గా సముద్రంలో, మహాసముద్రంలో ఫ్లోట్ అవుతున్నాయంట. దీనివల్ల కేరళలో కోస్టల్ ఏరియా, తీర ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయంట. అంతేకాదు దాదాపు 54 కంటైనర్స్ అయితే ఇప్పుడు ఫ్లోట్ అవుతున్నాయి. దానిలో 12 కంటైనర్స్ చాలా పెరిలియస్ సబ్స్టెన్స్ ఉన్న కంటైనర్స్ అంట. ముఖ్యంగా దానిలో మైన్యూట్ ప్లాస్టిక్స్ కానీ, పాలిథిన్ గ్రాన్యూల్స్ కానీ ఇవన్నీ కూడా తిరువనంతపురం కోస్ట్ కూడా కొట్టుకుని వస్తున్నాయంట. సో మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా దీనివల్ల సంభవిస్తుంది అనమాట. దాంతో గవర్నమెంట్ వాలంటీర్స్ని కూడా పిలిచింది. ఇమీడియట్గా ఈ ఏరియా మొత్తం బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ తీసుకొద్దాం, కంప్లీట్ క్లీనింగ్లో మనందరం పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి వాలంటీర్స్ని కూడా పిలుస్తుంది అనమాట. ఓవరాల్గా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయింది. ఈ డిజాస్టర్ని స్టేట్ డిజాస్టర్గా, అంటే ఈ షిప్ రెక్కేజ్ని స్టేట్ డిజాస్టర్గా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.